చౌటుప్పల్ మండలం కైతపురం గ్రామంలోని శివ పాలిమర్స్ పరిశ్రమ వెదజల్లుతున్నటువంటి వ్యర్థ రసాయనాల ద్వారా ఇక్కడ పంట పొలాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి, ఇక్కడ ఉన్న పశువులు నీళ్లు తాగడం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమస్య గురించి అధికారులకి, పీసీబీ వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని చెప్పేసి ఇప్పుడు రైతు అయితే మన శనార్థి తెలంగాణ క్యూ న్యూస్ ని ఆశ్రయించినారు. అసలు ఇక్కడ సమస్య ఏందో వాళ్ళ మాటలున్నాయి, అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. కైతపురం గ్రామంలో మాకు మేము 3 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. మాకు 3 ఎకరాల 5 గుంటల వరకు ల్యాండ్ ఉంటది. మాకు నిజంగా కూడా జీవనోపాధి మొత్తం ఇదే. మాకు ఎలాంటి జాబ్ ఏం లేవు. నేను బీకామ్ ఉద్యోగాన్ని చదువుకున్నాను. సరే, మాకు ఉన్న దాంట్లో మా తాత ముత్తాల నుంచి మాకు ల్యాండ్ ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పేసి మేము మా భార్య మన పుసలతాడు కూడా కుదబెట్టి మొన్న బోర్ వేసుకున్న మరుక్షణమే అసలు ఈ కంపెనీ శివ పాలిమర్స్ అనే కంపెనీ ద్వారా మొత్తం వ్యర్థ రసాయనాలు వెళ్ళి మొత్తం కెమికల్ వచ్చేసింది. ఈ రోజు నిజంగా కూడా బర్రెలు కూడా నీళ్ళు తాగే పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. తక్షణమే దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న మన సెక్రటరీ గారు కానీ, మన చౌటుప్పల్ ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మన కలెక్టర్ ఆఫీస్ మొన్న ప్రజావాణిలో సుమారు కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా మళ్ళీ ఇది కాకుండా వాళ్ళు ఆర్డీఓ గారు కనీసం అడిగి పోతే కూడా కనీసం రెస్పాన్స్ కాలేదు. నేనేం చేయ బాబా అని సమాధానం చెప్పిండు. అలాగే దీనివల్ల కాల్ చేసి మళ్ళీ నల్గొండలో కాలుష్య నియంత్రణ ఆఫీస్ కూడా పోయినా అక్కడ పోతే మేడం వాళ్ళు కూడా స్పందించారు. మళ్ళీ ఇంకా ఇలాంటిది జరగలేదు ఇప్పటికైతే. నేనేమన్నా అంటే దయచేసి మీ క్యూ న్యూస్ ద్వారా మీకు నా బాధ ఏంటంటే అసలు మేము డిపెండ్ అయ్యి కలిసినాం. నిజంగా కూడా మా బర్రెలు నీళ్ళు తాగట్లేదు. ట్యాంకర్ తోటి పక్కన బోర్ నుంచి మేము నీళ్లు తెచ్చుకుంటాం. మొత్తం బురుగులు వస్తుంది సార్. మొత్తం అసలు మొత్తం స్మెల్ వస్తుంది, బురుగులు వస్తుంది, మనకు నష్టం అవుతుంది. మరి దయచేసి మాకు న్యాయం జరిగేటట్టు, ఎందుకంటే మేము అప్పుల పాలై ఉన్నాము, బోర్లు వేసుకున్నాం, మాకు జీవనోపాధి ఇదే ఉంది. మరి దాన్ని ఇంత కూడా దాన్ని పోవట్లేదు. కంపెనీ వాళ్ళేమో పెట్టుబడిదారులు అయిపోయినారు. నేను ఒక చిన్న సన్నకారు రైతును. మరి అప్పు చేసి ఏదో బతుకుతున్నా ఇట్లా. దానివల్ల ఢీకొనలేకపోతున్నా. మరి తక్షణమే నాకు న్యాయం జరిపి కాలుష్యం పైన మీ న్యూస్ ద్వారా దానికి చర్య తీసుకొని దాన్ని నియంత్రించాలి. శివ పాలిమర్స్ అనే కంపెనీ మొత్తం కూడా మూసివేపించి నిజంగా కూడా ఈ కైతపురం గ్రామంలో ఎట్టు కూడా సస్యామలంగా ఉన్న మా ప్రాంతాన్ని ఒక ఎకరం భూమిలో శివ పాలిమర్స్ అనే కంపెనీ అసలు అది మళ్ళీ ఇది ఈ కంపెనీ పెట్టే వ్యవస్థ కూడా కాదు ఇక్కడ. మాకు 1 month నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? స్థానిక పంచాయత్ సెక్రటరీ గారికి చేసిన, చౌటుప్పల్ ఎంఆర్ఓ గారికి చేసిన, ఆర్డీఓ గారికి చేసిన, ప్రజావాణి కలెక్టర్ గారు కూడా చేసిన. అయితే వాళ్ళు కలెక్టర్ గారు కూడా ఇంకా టైం ఏం చెప్పలేదు. ఆర్డీఓ గారు మాత్రం స్పందించలేదు సార్. మేము ఎమ్మటే నిన్న కాలుష్య నియంత్రణ ఆఫీస్ కూడా పోతే మేడం వాళ్ళు నేను చెబుతా విచారం చేస్తాం వస్తామని చెప్పారు మాకు. కానీ నిన్న ఇచ్చిన కనుక ఏం జరుగుతుందో సార్ ఇంకా తెలియదు నాకు. ఇంకా మరి ఉన్నాయి కదా, సార్ వాస్తవం మాకు ఒక 5 పశువులు ఉండే, ఆల్రెడీ ఒక బర్రె కెమికల్ మేము అసలు అబ్జర్వేషన్ చేయలేదు. కెమికల్ వస్తుందని నేను ఎందుకంటే పెద్దగా బురుగు రాలేదు, కెమికల్ వస్తుందని అబ్జర్వేషన్ చేయలేదు. ఆల్రెడీ ఒక బర్రె కూడా 8,000 బర్రె కూడా చనిపోయింది సార్. మా బర్రె చనిపోయింది. అది అటు 3 దుడ్డే చచ్చిపోయింది, బర్రె కూడా చచ్చిపోయింది. ఈ కెమికల్ అని మాకు అంత ఏమైందో డాడ కూడా చూపిస్తే ఏం చెప్పలేకపోయాడు. అది వాస్తవం కెమికల్ వల్ల చనిపోయింది. వాళ్ళ బల్లి కూడా అమ్ముకున్నాము. అది చిన్న అది మేము మా కనిపించలే బురుగు మొత్తం ఎమ్మటే బురుగు వచ్చేసి ఎప్పటి నుంచో వస్తున్నట్టుగా మేము అంత అబ్జర్వేషన్ చేయలేదు సార్. మాకు 3 బర్రెలు ఉన్నాయి. ఆ బల్లి కూడా నీళ్లు తాగే పరిస్థితి అయితే లేదు సార్. ఇప్పుడు మేము ట్యాంకర్ నుంచి ఈ బోర్ నుంచి అక్కడి నుంచి నీళ్ళు పెట్టుకుంటాము. మొత్తం ఇప్పుడు కూడా స్మెల్ వచ్చేస్తుంది. అది మనం చూడకుండా 100% చెక్ చేసి మాత్రం కెమికల్ 100% ఉంది సార్. అది ఇప్పుడు ఈడ కంపెనీ పడ్డది. కంపెనీ తరఫున ఇవన్నీ కెమికల్ బాయిలో పోసి అంత నీళ్ళన్నీ కిందికి బోర్లలోకి వస్తున్నాయి. మాకు బర్రెలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, 2-3 దుడ్డలు చచ్చిపోయినాయి, 2 బర్రెలు ఉన్నాయి. నీళ్ళు కిందికి వెళ్ళి వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది సార్. మరి మనది దీనికి చర్యలు ఏమైనా ఉంటాయా? దీన్ని బట్టి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. మరి మాకు ఈ సమస్య గురించి పరిశ్రమ యాజమాన్యంతో ఏమైనా మాట్లాడినారా? మేము మాట్లాడితే ఏమన్నా అంటే మేము బోర్ పెట్టి ట్యాంకర్ పెట్టి కొట్టిస్తానంటాడు నీళ్లు. ట్యాంకర్ పెట్టి నీళ్ళు పోపిస్తాం, బర్రెల వరకు సరిపిస్తాం అంటున్నా. మరి మేము ఎట్లా బతకాలి? ఇవి పొలం అంత ఉంది, మరి అన్ని చెట్లు ఒట్లు కూరగాయలు అన్ని వాసన వస్తుంది. వాసనకి మేము ఎట్లా బతకాలి? మళ్ళీ మాకు ఇదేగా, వేరే ఏం లేదు కదా. మరి అట్ట కొంచెం మీరు ఏమైనా దానికోసం ఏమైనా చేస్తారో చేయండి. ఇప్పుడు ఈ సమస్య ఈ ఊరికి ఒకటే వచ్చింది. అంతే మళ్ళీ ఇంకో ఊరికి వస్తుంది. అట్లా ఊరు కూడా వాకేస్తుంది. మొత్తం ఒక బావి తీసిండల్లా, బావి తీసి మొత్తం మళ్ళీ వదిలేసి మొత్తం కిందకి వదిలేస్తున్నాడు. ఇంకిపోయేటట్టు చేస్తున్నాడు. ఇంకిపోయి ఈ ఊర్లోకి వచ్చింది. మళ్ళీ ముందుకు పోతే ఇంకో ఊర్లో వస్తుంది. మళ్ళీ నుంచి ఊరికి కూడా వాకేస్తుంది. అప్పుడు ఊరే కొంచెం ఇబ్బందులు పడుతుంది మళ్ళీ కెమికల్ వల్ల.
ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ శివ పాలిమర్స్ కంపెనీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీలైతే చాలా ఇబ్బంది పడుతున్నారన్న మాట అయితే తెలుస్తుంది. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు చేపట్టలేదని, ఇప్పటికైనా ఈ క్యూనిస్ ద్వారా ఇటువంటి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్య ఏదైతే ఉందో పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు గాని ఇక్కడ బాధితులు గాని మనకైతే తెలియజేయడం జరుగుతుంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.